మనం ఏ పని చేసినా సరే అనేకమైన ఆటంకాలు మనకు కలుగుతాయి. అవునా అండి? మనం ఏదైనా ఇల్లు కట్టాలన్నా, ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా, ఏ కార్యమైనా భూమి మీద మనం చేయాలన్నా అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కొన్నిసార్లు. మరి అటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండాలి అంటే మరి ప్రతిదానికి కూడా ఆటంకాలు ఎదురైతే మనం ఏ కార్యం చేయలేం. అవునా అండి? అవునన్న వాళ్ళ చేతులు వేగేతండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి శుభకార్యము కూడా, ఎటువంటి కార్యాలైనా సరే మన భూలోకంలో మంచి కార్యాలు చేయటానికి ఆటంకం లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటే మనం సొంత బుద్ధి ఒకటి ఉంటుంది. ప్రతి వాళ్ళకి సొంత బుద్ధి ఉంటుంది కదండి. ప్రతి వాళ్ళకి ఒక బుద్ధి ఉంటుంది. రకరకాల మనిషికి ఒక బుద్ధితో వాళ్ళ బుద్ధి ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు మంచిదాన్ని చెడ్డదని చూడరు. వాళ్ళ బుద్ధి అట్టా ఉంటే అటు చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, పలుకుతూ ఉంటారు. అదే ఇక్కడ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఏం చెప్తున్నారండి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన సొంత బుద్ధితో మనం ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటాం. మనం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాం. మనం ఇష్టం వచ్చినట్లుగా ఆలోచిస్తూ ఉంటాం. మీ స్వబుద్ధితో పనికిరాదు ప్రియులారా. నీ స్వబుద్ధి పక్కన పెట్టాలి. సొంత బుద్ధితో ఆలోచించబట్టే ఆదాము అవ్వలు మరి దేవునికి దూరం అయిపోయారు. చివరికి శాపంలో పడిపోయారు, పాపంలో పడిపోయారు. మానవులందరినీ కూడా పాపంలో పడేసారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అట్లాగే సొంత బుద్ధి ఆధారం చేసుకుంటే, సొంత ఆలోచన ఆధారం చేసుకుంటే అటువంటి పరిస్థితి వస్తుంది పిల్లారా. సొంత బుద్ధితో మనం ఏం చేయలేం. సొంత బుద్ధితో మనం మన యొక్క అవరోధాలని అడ్డును తొలగించుకోలేము. కాబట్టి ఏమన్నారు ఇక్కడ? స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మీ స్వబుద్ధితో పనికిరాదు, పక్కన పెట్టండి. ఏం చేయాలి ఇక్కడ చెప్పండి? ఏం చేయాలి? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుని యందు మనం నమ్మకించినట్లయితే ప్రియులారా, ప్రభునందున మనం నమ్మిక ఉంచినట్లయితే ప్రియులారా, దేవుని యందు మనం నమ్మిక ఉంచినట్లయితే ప్రియులారా, మన సొంత బుద్ధి లెక్క చేయకుండా దేవుని మాత్రమే మనం నమ్మినట్లయితే, దేవుని యందు మాత్రమే మనం నమ్మిక ఉంచినట్లయితే ప్రియులారా, ఏం జరుగుతుంది? నీ త్రోవలు సరళం చేస్తారు దేవుడు పిల్లారా. మళ్ళీ ఇంకోటి మనం ఏం చేయాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి ఒకటి. తర్వాత రెండవది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఇయ్యాలి. అధికారం నీదేనయ్యా, నాది కాదు. నువ్వు రాజు అయినా, నువ్వు మంత్రివైనా, అధికారమైనా, పెద్ద చదవరమైనా, నువ్వు గొప్పవాడివైనా, నువ్వు ధనవంతుడివైనా, పేరు గలవాడివైనా, అవన్నీ కూడా ప్రభువా నీవేనయ్యా, నీవిస్తేనే సమస్తం నాకు వచ్చింది ప్రభువా, ఈ అధికారం చేసేది నువ్వే ప్రభువా అని దేవునికి మనకున్న అధికారాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని అడగాలి. మనం ఏం చేయాలి? అధికారంలో ఉన్నామనుకోండి, దేవుణ్ణి అడగండి. నేనేం చేయాలి ప్రభువా, ఈ కార్యం చేయాలి, ఏం చేయాలి అని అడగండి. ప్రతి విషయం కూడా దేవుణ్ణి అడిగి మనం మొదలు పెట్టాలి. ఏ కార్యమైనా సరే దేవుణ్ణి అడిగి మనం మొదలు పెట్టాలి. అంతేగాని మన స్వబుద్ధితో మనం చేసినట్లయితే
మనం ఆదా అవ్వలాగానే పాపంలో పడిపోతాం. దేవునికి స్తోత్రం. మరి అప్పుడు నీ త్రోవలు సరళమవును అని దేవుడు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.